హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా అత్తమ్మ చేతి వంట మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. నేను చూపిస్తున్న ఈ రెసిపీ పేరు దాకట్టు అంటారు. ఈ రెసిపీ హెల్దీకి హెల్దీ కూడాను. ఎందుకు అంటారా, మొత్తం బెల్లంతోనే ప్రిపేర్ చేస్తారు. ఇంకా ఒక్క చుక్క ఆయిల్ కూడా వాడకుండా గ్యాస్ పై కాకుండా కట్టెల పొయ్యి మీదే పెట్టాలి. ఇందులో ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా పూర్తిగా నెయ్యి వేసుకొని చేస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. కట్టెల పొయ్యి మీద చేస్తే ఆ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. మరెందుకు లేట్ చేయాలి, పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేనైతే ఈ దాకట్టు కోసం 1.5 kg గోధుమ నూకను తీసుకున్నాను. మీరు చేసే క్వాంటిటీ బట్టి గోధుమ నూకను తీసుకోవచ్చు. ఈ గోధుమ నూకను సన్నని మంటపై మనం వేగించుకోవాలి. అందుకే నేను ఇక్కడ కట్టెలపై పెట్టకుండా గ్యాస్ పైనే వేగిస్తున్నాను. ఇలా గోధుమ నూకను మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకుంటేనే నూక అనేది మాడిపోకుండా మంచిగా వస్తుంది. గోధుమ నూక వేగుతుంది కాబట్టి ఈ టైంలో మనం యాలకుల పొడి కూడా చేసుకుందాం. ఈ స్వీట్ రెసిపీకి ఇక్కడ నేను చూపించే విధంగా ఇన్ని యాలకులు అయితే పడతాయి. ఎందుకు అంటారా, ఇక్కడ నేను 1.5 kg సూజీని తీసుకున్నాను కాబట్టి ఈ క్వాంటిటీలో యాలకులు తీసుకోవాలి. ఇందులోనే ఒక పిడికెడు పంచదారను కూడా తీసుకొని రెండూ కలిపి మెత్తని పౌడర్లా చేసుకోవాలి. నేను చూపించే విధంగా ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది. మనం ఈ పౌడర్ చేసే టైంలో గోధుమ నూక కూడా ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చల్లారించుకుందాం. ఇప్పుడు ఈ స్వీట్లోకి కొబ్బరికాయతోనే టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. అందుకే నేను ఇక్కడ 2 ముదర కొబ్బరికాయలను తీసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత ఒక కడాయిలో ఒక 4-5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసి లో ఫ్లేమ్లో దూరపాదిగా వేయించాలి. ఇలా అన్ని కొబ్బరి ముక్కలను వేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించాలి. పచ్చివాసన లేకుండా వీటిలో ఉండే ఆయిల్ అనేది అందులో రిలీజ్ చేసినంత వరకు మనం కలుపుతూ ఉండాలి. మీరే చూడండి, ఇందులో కలర్ అనేది కొంచెం మారుతూ వస్తుంది కదా. ఇలా పూర్తిగా కలర్ మారినంత వరకు వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అనేది అస్సలు పెట్టకూడదు. ఇందులో కొంతమంది కొబ్బరి తురుము కూడా వేయించుకుంటారు. కానీ కొబ్బరి తురుము కన్నా ఇలా ముక్కలుగా వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి ముక్కలు వేగిన తర్వాత అవి ఒక ప్లేట్లో తీసుకొని అదే నెయ్యిలో మళ్ళీ కాస్త పిడికెడు జీడిపప్పును వేసి వేయించుకోవాలి. ఇది కూడా సేమ్ ప్రాసెస్, లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని మళ్ళీ అదే నెయ్యిలో, అంటే నెయ్యి అనేది అందులో ఉంటే మళ్ళీ అదే నెయ్యిలో మనం శనగ పలుకులను కూడా వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. పచ్చి శనగ పలుకులు వేసుకున్నా పర్లేదు, అది కూడాను, కానీ రోస్ట్గా వేగి ఉండాలి. ఈ స్వీట్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటేనే ఇవేని, టేస్ట్ కూడాను వీటి వల్లే ఎక్కువ ఇంకా వస్తుంది. అందుకే ఇవి మిస్ కాకుండా ఇవి వేయిస్తేనే ఈ దాకట్ అనేది మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ వేరుశనగ పలుకులు ఈ కలర్ వస్తే సరిపోతుంది. అప్పుడే డ్రైగా రోస్ట్ అయినట్టు టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నేనైతే ఇక్కడ పచ్చి శనగ పలుకులను వాడాను. పచ్చి శనక్కాయలే వేయాలని ఏమీ రూల్ లేదు. ఇందులో మీ చాయిస్ ఏంటంటే ఎండు శనక్కాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటి కోసం మనం బెల్లం క్వాంటిటీని మీకు చూపిస్తున్నాను. నేను ఇక్కడ 1.5 kg గోధుమ నూకను తీసుకున్నాను కదా, అందుకే దానికి సరిపోయే అంత ఈ 1 kg బెల్లంను కూడా తీసుకుంటున్నాను. కొంతమంది ఇలా బెల్లం చీనీ రెండూ కలిపి చేస్తూ ఉంటారు. వాటికన్నా మొత్తం బెల్లంతోనే చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి బెల్లంతోని. అప్పుడు హెల్దీకి హెల్దీగా దాకట్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, పూర్తిగా బెల్లంను తురిమి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కట్టెల పొయ్యి మీద ఈ నూకకు సరిపోయినంతగా ఎసరు పెట్టుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది క్వాంటిటీ ఏమీ లేదు, అంచనా బట్టి వేసుకోవడమే. అంటే మనం ఒక గ్లాస్ నూకకి గ్లాసున్నర నీరు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఎసరు మరిగేటప్పుడు ఆ వాటర్ అనేది కొంచెం తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా తురుము పెట్టుకున్న బెల్లంను కూడా వేసి పూర్తిగా కరిగేనంత వరకు మరిగించాలి. ఎసరు అనేది ముందుగానే పక్కన పెట్టమన్నాను, ఎందుకంటే మనం మొత్తం వాటర్లో కానీ ఈ నూక మొత్తం వేస్తే పల్చనైపోతుంది. అందుకే మనం కొంచెం వాటర్ పక్కన తీసి ఉంచితే అందులో వేస్తున్న కొద్ది అది ఇంకా టైట్గా అవుతుందా లూజ్గా అవుతుందో చూసుకొని అప్పుడు వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది పూర్తిగా బెల్లం కరిగిపోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ముక్కలను కూడా అందులో వేసుకోవాలి. ఇలా మనం ఫ్రై చేసుకున్న ముక్కలను వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటికి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. కొంతమంది స్వీట్ ఐటమ్ అని పూర్తిగా అందులో సాల్ట్ వేయడం మర్చిపోతారు, కానీ సాల్ట్ వల్లే దాని టేస్ట్ మరింత రెట్టింపు వస్తుంది. ఇప్పుడు అందులోనే మనం ముందుగా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా యాలకులది, అది కూడా వేసుకొని పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఎసరు అనేది పూర్తిగా మరిగిన తర్వాత
అందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోధుమ నూకను కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు చుట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ దాకట్టు రెసిపీ చేసేటప్పుడు ఇద్దరుంటే బాగుంటుంది. ఎందుకు అంటారా, ఒకరు నూక వేస్తుండగా ఇంకొకరు కలపడానికైతే సరిపోతుంది. తక్కువ క్వాంటిటీ అయితే ఒక్కరితోనే అయిపోతుంది. కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఇద్దరు ఉంటే బాగుంటుంది. ఇక్కడ నేను చూపించే విధంగా కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు చుట్టేస్తుంది. ఇప్పుడు అది దగ్గర పడేంత వరకు మనం కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగనేది మాడిపోతుంది. మీరే చూడండి మా అత్తమ్మ మా వారు ఎంత కష్టపడుతున్నారో. అది పూర్తిగా కలిసేటట్టుగా కలపాలి, ఎందుకంటే మనం ముందుగా ఫ్రై చేసుకున్న ముక్కలు వేసుకున్నాం కదా, అవన్నీ ఒక సైడ్గా ఉండిపోతాయి. అందుకే అదంతా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇది చేసేటప్పుడు కొంచెం శ్రమ అనిపిస్తుంది, కానీ ఇది తినేటప్పుడు ఆ శ్రమ అంతా మర్చిపోతాం, అంత టేస్ట్గా ఉంటుంది. ఇందులో ఇంకా మీ డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకుంటారంటే చేసుకోవచ్చు. కిస్మిస్ కానీ బాదం పౌడర్ కానీ ఏవైనా వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం వేసే గోధుమ నూక ఉడికిందా లేదా అని కొంచెం టెస్ట్ చేసుకుంటూ ఆ తర్వాత వాటిని కిందకి దింపుకోవాలి. ఇప్పుడు అది కిందకి దింపిన తర్వాతే అసలైన ప్రాసెస్ మొదలయ్యింది. మనం బలం పెట్టాల్సిన టైం కూడా వచ్చింది. అది పూర్తిగా కలిసేటట్టుగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, వాటిని ఒక కడాయిలో నెయ్యి అనేది వేసుకోవాలి. నేను ముందే అందులో నెయ్యి వేసి ఉంచున్నాను. ఆ నెయ్యి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక అరిటాకును తీసుకొని వాటికి నెయ్యి రాసి ఆ అగ్గి మంటపై దాని సెగ అనేది చూపించాలి. వీటి కోసం నేను చూపించే అంత పెద్ద కడాయి అయితే సరిపోతుంది. ఇలా అరిటాకును వేడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక కడాయిలో నెయ్యి వేసుకొని అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న హల్వా లాగా ఉన్న ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే విధంగా కొంచెం కొంచెం వేసుకున్న తర్వాత లేయర్ బై లేయర్లా వేసుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ మళ్ళీ దానిపై మళ్ళీ వేసుకుంటూ అలా లేయర్ బై లేయర్లా వేసుకోవాలి. అలా వేస్తేనే ఆ నెయ్యి అనేది పూర్తిగా కింద వరకు స్ప్రెడ్ అవుతుంది. ముందు ఒక ట్రిప్ వేసాం కదా, ఇప్పుడు వాటిపై మళ్ళీ కొంచెంగా నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ నెయ్యి వేసుకొని మళ్ళీ దానిపై మళ్ళీ కొంచెం వేసుకోవాలి. ఇలా ప్రాసెస్ అనేది ఎంతున్నా నెయ్యి వేసుకుంటూ మళ్ళీ పైన ఒత్తుకుంటూ దాన్ని మనం గట్టిగా ఇలా నేను చూపించే విధంగా గట్టిగా గరిటెలతోటి అనుస్తూ పెట్టుకోవాలి. అప్పుడే ఈ దాకట్ అనేది చాలా స్ట్రాంగ్గా థిక్గా వస్తుంది. నాకైతే ఇక్కడ 1/2 kg నెయ్యి వరకు పట్టింది. ఈ ప్రాసెస్ అనేది వేడిగా ఉన్నప్పుడే చెయ్యాలి. నేను చూపించే విధంగా ఇలా ఒత్తుతూ చేస్తే తరువాత వాటి పీసెస్ అనేవి గట్టిగా స్ట్రాంగ్గా వస్తాయి. నేనైతే ఇలానే కొంచెం సైడ్కి ఉంచుకుంటాను. ఇది కూడాను చాలా టేస్టీగా మన శబరిమలై ప్రసాదంలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు లాస్ట్ ఫైనల్గా నెయ్యి మొత్తం వేసుకొని దానికి ఒక షేప్ అంటూ తేవాలి. మీరు కడాయిలో కాకపోయినా మట్టి కుండలో పెట్టుకున్నా బాగుంటుంది. నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఇక్కడ మా వారితోటి నేను చేయిస్తున్నాను. మీరు ఇది చూస్తుంటే మీకు ఏది గుర్తొస్తుంది చెప్పండి. నాకైతే మాడుగుల హల్వా గుర్తొస్తుంది. ఇలా పూర్తి ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇలా పూర్తిగా పైన నెయ్యి అనేది ఫుల్గా వేసుకోవాలి. ఆ తర్వాత వాటిని పూర్తిగా ప్లేన్ చేసుకొని గ్యాస్ పై పెట్టుకోవాలి. గ్యాస్ అంతేనండి, కట్టెల పొయ్యిపై పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే అరిటాకును అగ్గి చూపించి ఉంచున్నాం కదా, వాటిని కూడా పై పెట్టుకొని వాటిపైన ఒక్క ప్లేట్ అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత కింద నిప్పులను తీసి పైన వేసుకోవాలి. ఇలా నిప్పులు వేసుకుంటే పైన కాలకుండా మంచిగా వస్తుంది. ఇక కింద కూడాను సన్నని సెగపై మంట పెట్టుకోవాలి. మరీ ఎక్కువ మంట పెట్టకుండా తక్కువ మంటపై 5 minutes ఇలా వేగిస్తే సరిపోతుంది. ఇలా 5 minutes వేగిన తర్వాత కర్రలను తీసి పూర్తిగా అదే పొయ్యి మీద మనం 1 గంట పాటు వదిలేయాలి. వీలున్నంత వరకు మీరు రాత్రి భాగం చేసుకుంటే అది పూర్తిగా నైట్ అంతా అక్కడే ఉంచేసి తెల్లవారిగానే ఓపెన్ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నైట్ మొత్తం అలానే ఉంచినట్టయితే అగ్గి అనేది ఉండకూడదు. అగ్గి మొత్తం తీసేసి పైన నిప్పులు కింద వేడి సెగ తగిలితే చాలు. నేనైతే మార్నింగ్ చేశాను కాబట్టి నేను నైట్ ఇది కట్ చేస్తున్నాను. మీరు నైట్ చేసినట్టయితే మార్నింగ్ కట్ చేయండి. మీరే చూడండి ఎంతో టేస్టీ అయిన దాకట్టు తయారైపోయింది. ఇది మీద మాడిపోయింది అనుకోకండి, అలా మాడింది కాదు. మనం కింద అగ్గి సెగ పెట్టుకుంటాం కదా, దానివల్ల కొంచెం క్రిస్పీగా వచ్చి ఉంటుంది అంతేని. నేను కొంచెం వేడిగా ఉన్నప్పుడే కట్ చేస్తున్నాను, అందుకే ఇలా వచ్చింది. మీరు పూర్తిగా చల్లగా అయిన తర్వాత కట్ చేశారంటే ఇంకా పీసెస్ అలా గట్టిగా. ఇప్పుడు మనం కేక్స్ ఎలా చేసుకుంటామో అప్పటి రోజుల్లో ఇవే కదా మరి కేక్స్ అంటే, తాటి రొట్టెవని ఇవే కదా. మరి ఈ రెసిపీ మీకు కూడా నచ్చిందా? నచ్చితే ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది మా అత్తమ్మ స్టైల్లో దాకట్టు. మరి మీకు నచ్చిందా? మరి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. మరెన్నో మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.